రేవంత్ రెడ్డిని పట్టుకొని మీరు ఇంత అంటే సైకలాజికల్గా ఇంత ఫిక్స్ అయిపోయి ఇంత బ్లైండ్గా ఉండి చెప్పిండు అని అంటే ఇట్లా చేసేసేయాలి. తప్పు బ్లైండ్ కాదు ప్రాక్టికల్ మనిషి ఆయన చాలా ప్రాక్టికల్ మనిషి. ఆయనే కాదు మా నాయకులు వేరే వాళ్ళు. ఎందుకంటే మీరు రేవంత్ అన్న గురించి అడుగుతున్నారు. ఎందుకంటే రేవంత్ అన్నతో మనం సెయిల్ అవుతుంటాం అని అంటే మనకి ఇష్టం అభిమానం అనేటటువంటిది ఎట్లనో మిగతా అందరు నాయకులు ఇప్పుడు ఉన్నటువంటి అందరు మంత్రులైనా చాలా మంది ఎమ్మెల్యేలతో నేను చాలా వ్యక్తిగతం చాలా దగ్గరగా ఉంటా నేను అది కూడా చెప్తున్నా. చాలా అంటే చాలా దగ్గరగా ఉంటా. వ్యక్తిగతంగా కూడా మేము మాట్లాడుకుంటుంటాం. జస్ట్ లైక్ ఫ్రెండ్స్ లెక్క ఉంటాం. మా మంత్రులు కూడా మంత్రులు లెక్క ఎప్పుడు బిహేవ్ చేయరు, యాటిట్యూడ్ ఎప్పుడు చూపెట్టరు. ఎప్పుడు పోయినా కూడా ఐ హ్యావ్ దట్ ఎంట్రీ ఆ యొక్క దానికి ఉంది. అందరు గౌరవించే విషయం కూడా ఏంటంటే మనిషి మంచోడు, నిజాయితీగా కష్టపడేటోడు అన్నీ ఉండి అంటే ఒక ప్రొటెక్షన్ లేయర్ లెక్కనే మనం ఉన్నాం. రైట్, ఓకే. మీరు నిజాయితీ అన్నారు, మంచి అన్నారు కాబట్టి మాట్లాడుతున్నా. మరి మీ పార్టీ నాయకులే మీకు ఎందుకన్నా మీ కుండకు తూట్లు పొడుస్తారు? అది కామన్ కదా, కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు అది కామన్ కదా. కాంగ్రెస్ పార్టీలో కామన్ అని ఒప్పుకుంటారు మీరు? 100% నిజం చెప్పాలంటే బీఆర్ఎస్ బీజేపీ అనేటటువంటి వాళ్ళతో కొట్లాడడము ఒక ఎత్తు అయితే కాంగ్రెస్ పార్టీలో ఇంటర్నల్ కొట్లాడడమే పెద్ద యుద్ధం. ఓపెన్ చెప్తానబ్బా, కాంగ్రెస్ పార్టీలో బతికినోడు అమెజాన్ అడవులలో కూడా బతుకుతాడు. ఇక్కడ అన్ని రకాల క్యారెక్టర్లు ఉంటాయి. మొసల్ లెక్క ఆలోచించేటోళ్ళు ఉంటారు, నక్క లెక్క ఆలోచించేటోళ్ళు ఉంటారు, తోడే లెక్క ఆలోచించేటోళ్ళు ఉంటారు, పులి లెక్క ఆలోచించేటోళ్ళు ఉంటారు, పాము లెక్క ఉండేటోళ్ళు కూడా ఉంటారు. అన్ని రకాల వాళ్ళు ఉంటారు ఇలా. ఇప్పుడు పాములు ఎవరు, పులులు ఎవరు, లేకపోతే తోడేళ్ళు ఎవరు, నక్కలు ఎవరు లాంటివి చెప్తారా అన్న? మీరు పేర్లు చెప్తారా? నువ్వు అడిలో పోతున్నప్పుడు కనిపిస్తే తప్ప దాని పేరు ఏందన్నట్టు ఎట్లా చెప్తావు? కనిపించిన వాళ్ళు అడవుల జంతువులు అయితే కనబడితే మళ్ళీ కనబడతాయా? సందర్భం మనుషుల ముఖం అది ఉంటుంది కదా. సందర్భం ఇట్లా ముందుకు పోతుంటే ఆయా పరిస్థితులు అనేటటువంటిది చాలా అవమానపరచాలని చెప్పి చూస్తూ ఉంటారు. లేకపోతే ఏదైనా పెద్ద వేదిక ఉన్న రోజు మనని అవార్డు చేయడానికి మన పాసులు ఇంకోనుకో ఇచ్చేసేస్తారు. చాలా వేదికల మీద నేను ఓపెన్గానే చెప్తున్నా, చాలా వేదికల మీద అసలు మనం కనిపించొద్దని చెప్పి మన పేర్ల మీద ఉన్న పాసులు మాయం చేసినటువంటి చరిత్ర ఎక్కువ. పెద్ద వేదికల కాడ అసలు వీడు కనిపించొద్దు, వీడు ఎట్లా వస్తాడు వీడు అని చెప్పి కింద నాయకులే ఉంటారు. కానీ వాడి ఈగో ఇన్సెక్యూరిటీసా మరి అది ఏందో వారి యొక్క అది పైశాచిక ఆనందం ఉంటుంది. అది ఇది కామన్. ఇవన్నీ ఏంది చెప్తున్నా కదా, ఇవన్నీ తట్టుకుంటూ ముందుకు పోతూనే ఉండాలి అంతేగా. వెనక్కి మళ్ళీ చూడడానికి లేదు, అప్పుడే ముందుకు సాగుతాం అంతే. కానీ అంటే మీకు ఇప్పుడు అంటే నేను ఇంట్రడక్షన్లో చెప్పిన పదవి కాకుండా మీకు కాంగ్రెస్ పార్టీకి ఇన్ని రోజులు మీరు పనిచేసారు కదా, మీకు ఏం చేసింది అని అంటే ఇంకా నేనైతే గవర్నమెంట్ ప్లేస్ ఏం కాలే, అవుతామనేటటువంటి నమ్మకం ఉంది. నాకు కూడా చట్టసభలలో మాట్లాడాలని ఉంది. చట్టసభలలో మాట్లాడి ఈరోజు బీఆర్ఎస్ స్ట్రాంగ్ వాయిస్ ఉంది అని అనుకుంటారు. కాదు వాళ్ళ తప్పు అని చెప్పి నాకు కూడా దాని రిబట్టలు చేయాలనేటటువంటిది ఉంది. రానున్నటువంటి దాంట్లో కూడా నేను ఐఎమ్ ఎక్స్పెక్టింగ్. మీరు మన అసెంబ్లీ ఎన్నికలలో ఏదన్నా కాన్స్టిట్యూన్సీ పట్టుకొని దీంట్లో పనిచేయాలి? అసెంబ్లీకి అడగలే. ఎందుకంటే ఆ గెలుపు కావాలి మనకు. ఆడ నేను సొంతంగా పోతే ఒకటే నియోజకవర్గం అని కాదు, స్టేట్ వైడ్ నెరేటివ్లో కొంచెం మన పాత్ర కొంచెం మంచిగానే ఉండే. ఆ రోజు అధికార ప్రతినిధి లెక్కనే కాదు, వార్ రూమ్కి అటాచ్ అయ్యి ఉండి నెరేటివ్ బిల్డింగ్లో కానీ లేకపోతే జనాల యొక్క పర్సెప్షన్ మార్చడానికే అటు వీడియోస్ అయినా సోషల్ మీడియా అయినా బాధ్యత కొంచెం పెద్దగానే ఉండే మనకి. కానీ నేను విన్నది ఏంటి అంటే మీరు ఎమ్మెల్యేల నామినేటెడ్ ఎమ్మెల్సీ అడుగుతా ఉన్నారు అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఇచ్చి మీ రుణం తీసుకుంటుందా? రేవంత్ రెడ్డి గారు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు అంటే అది తెలియదు. అది అడగడం నా బాధ్యత. ఇంకా నేను అడగలే. అది కూడా అడుగుతారా మీరు కూడా? అడుగుదాం అనుకుంటున్న అంశాన్ని నేను అడుగుతున్నా మిమ్మల్ని. నువ్వే ఫస్ట్ అడుగుతున్నావు, అది కూడా చెప్తున్నావు. నువ్వే నిన్ననే ఒక పేపర్లో కూడా రాసిరు, అనుకోకుండానే యాదృచ్ఛికంగానే అది అట్లా వచ్చింది. వాళ్ళు ఎట్లా రాసిరు అంటే సో అండ్ సో వాళ్ళందరూ గవర్నమెంట్లకు అయిపోయారు, ఇంకా గవర్నమెంట్లకు రానటువంటిది రామ్మోహన్ రెడ్డి ఒకటే ఉన్నాడు. సో రామ్మోహన్ రెడ్డి కూడా బీయింగ్ కొంచెం స్ట్రాంగ్ వాయిస్, అటు పార్టీ లైన్స్లలో మాట్లాడుకుంటా పార్టీని బాగా హార్డ్గా డిఫెండ్ చేసేటటువంటి వాయిసెస్ కూడా ఉంటాయని అనుకుంటాం అనే ఒక ఎక్స్క్లమేటరీ మార్క్ తోటి వాళ్ళు రాశారు. అదో రకంగా చర్చకు దారితీసింది. వాస్తవానికి నా మైండ్లో కూడా ఉంది, అది మైండ్లో ఉంది. ఎంపీ అప్పుడు అడుగుదామని అనుకున్నాము. అంటే ఎంపీ అప్పుడు నేను అప్లికేషన్ కూడా పెట్టుకున్నా, కాకపోతే 2 yearly అనేటటువంటి సంకేతం ఇచ్చిండ్రు. ఏం కాదు, కొన్ని రోజులు కష్టపడతాయి, వస్తాయి, అన్నీ వస్తాయి ఇప్పటికైతే అని చెప్పి. సో వీ కంటిన్యూ. రైట్, ఓకే. అంటే మీకు కూడా లైన్ క్లియర్ అయింది అంటే ఇంకేం కాలే, నేను ఇంకా అడగలే. ఫస్ట్ మన చర్చలు నడుస్తుంది. బట్ అవుతుంది కావాలని నేను కోరుకుంటున్నా.